టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహం మార్చారా? 2 చోట్ల నుంచి బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారా? సీట్ల కేటాయింపుల్లో పెను మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నారా? చంద్రబాబు కీలక నిర్ణయాల వెనుక ఉన్నదెవరు? అసలు బాబు వ్యూహం ఏంటి? వాచ్ దిస్ స్టోరీ. టీడీపీలో సీట్ల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పెను మార్పులకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా కీలక నేతల సీట్లు మారబోతున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు 2 సీట్లలో పోటీకి రెడీ అవుతున్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మొదటిసారిగా 2 సీట్ల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంతో పాటు ఉత్తరాంధ్రలోని మరో నియోజకవర్గం నుంచి ఆయన బరిలో దిగబోతున్నట్లు సమాచారం. ఆయన భీమిలి నుంచి పోటీ చేయవచ్చని అంతా భావిస్తున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ పరిస్థితులు సానుకూలంగా మార్చడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీటు విషయంలోనూ మార్పులు జరగబోతున్నాయా? ఆయనతో పాటు లోకేష్, బాలకృష్ణ పోటీ చేసే స్థానాలు మారబోతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి కూడా 2 చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారు. తద్వారా గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోనూ పవన్ ప్రభావం ఉంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారట. ఇక వరుసగా 2 సార్లు హిందూపురం నుంచి గెలుపొందిన నందమూరి బాలకృష్ణను ఈ పర్యాయం వేరే నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని టీడీపీ అధినేత ఆలోచన చేస్తున్నారట. హిందూపురం నుంచి కాకుండా గుడివాడ నుంచి పోటీ చేయించబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఓడించలేకపోతున్న మాజీ మంత్రి, వైసీపీ నేత కొడాలి నానిని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుడివాడ కాకపోతే ఉండి నుంచైనా బాలకృష్ణను బరిలోకి దించాలని భావిస్తున్నారట బాబు. దీని ద్వారా గోదావరి జిల్లాల్లో పవన్, బాలయ్య కాంబినేషన్ పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. గతంలో మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయిన లోకేష్ కు కూడా స్థానచలనం కల్పించబోతున్నారు. నారా లోకేష్ పై మంగళగిరిలో ఈసారి బీసీ వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని సీఎం జగన్ నిర్ణయించారు. మంగళగిరిలో లోకేష్ పై 2 సార్లు వరుసగా గెలుపొందిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి చేనేత వర్గంకి చెందిన నేతను సీటు ఇచ్చేందుకు వైసీపీ నిర్ణయించింది. దీంతో అక్కడ లోకేష్ పోటీ చేయకుండా బీసీ వర్గాలకు చెందిన నేతనే బరిలోకి దింపాలని టీడీపీకి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు సమాచారం. దీంతో లోకేష్ ను టీడీపీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి పోటీకి దింపే ఆలోచన చేస్తున్నారట. లోకేష్, పవన్ కళ్యాణ్ రాయలసీమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తే అక్కడ బలం పెరుగుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు బాలయ్య, పవన్ కాంబినేషన్ వల్ల గోదావరి జిల్లాలో పార్టీకి కలిసి వస్తుందని లెక్కలు కడుతున్నారు. దీనిపైన సర్వే నివేదికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ మార్పులతో 3 ప్రాంతాల్లోనూ పార్టీకి కలిసి వస్తుందని అంతా భావిస్తున్నారు. ఇటీవల చంద్రబాబును కలిసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహాల మేరకే టీడీపీ అధినాయకత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు ఎన్నికల ప్రచారం ఎలా చేయాలన్న దానిపై పీకే కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారట. సంక్షేమ కార్యక్రమాలు చేస్తామంటూ ప్రచారం చేయకుండా అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి కల్పన, యువతకు అవకాశాలు, శాంతి భద్రతల వంటి అంశాలపై ఎక్కువగా దృష్టి సారించమని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు చెబుతున్నారు. మొత్తం మీద గట్టి వ్యూహంతోనే తెలుగుదేశం పార్టీ అధినేత ముందుకు వెళ్తున్నట్లు సమాచారం. యువగలం పాదయాత్రతో జనం మధ్య ఏడాది పాటు ఉన్న నారా లోకేష్ ఇప్పుడు ఎన్నికల ముంగిట కూడా అలాంటి ప్లానే చేస్తున్నారు. జిల్లాల వారీగా యాత్రకు సిద్దమయ్యారు. పాదయాత్రకు భిన్నంగా ఈ యాత్ర చేపట్టనున్నారు. ఈసారి పోల్ మేనేజ్మెంట్ పై ఫోకస్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. యువగలంతో కవర్ చేయని ఏరియాలను ఈ యాత్రతో పూర్తి చేస్తారని సమాచారం.
ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా నారా లోకేష్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోయారు. సంక్రాంతి తర్వాత మళ్లీ ప్రజల్లోకి వెళ్లేందుకు ముహూర్తం పెట్టుకున్నారు. యువగళం పాదయాత్రతో తన సత్తా ఏంటో చూపించిన నారా లోకేష్ ఇప్పుడు జిల్లాల బాట పట్టనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఇంకా 4 నెలల ముందు నుంచే ప్రజల్లో ఉండేలా నారా లోకేష్ కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు యువగళం పాదయాత్రతో 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టిన నారా లోకేష్ ఈసారి అందుకు భిన్నంగా యాత్రలు నిర్వహించబోతున్నారు. పోల్ మేనేజ్మెంట్ పై నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించబోతున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత నారా లోకేష్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఇప్పటికే జిల్లాల అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు, క్యాడర్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా సాగిన యువగళంకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అంతేకాదు ఈ యువగళం పాదయాత్ర నారా లోకేష్ పరిపూర్ణమైన రాజకీయ నాయకుడిగా మారేందుకు ఎంతగానో ఉపయోగపడింది. ప్రజలు మెచ్చే నాయకుడిగా ఎదిగేందుకు ఉపయోగపడింది. అంతేకాదు అందరి సమస్యలను వింటూ అందరితో మమేకమవుతూ నారా లోకేష్ తాను అందరివాడినని నిరూపించుకున్నారు. 97 నియోజకవర్గాల్లో నారా లోకేష్ పాదయాత్ర చేపట్టి తన సత్తా ఏంటో నిరూపించారు. తనను విమర్శించిన వాళ్ళ నోళ్లకు తాళం వేయించారు. అంతేకాదు యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ సైతం గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో నారా లోకేష్ మరింత ఉత్సాహంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. యువగళం సక్సెస్ తో రాజకీయంగా మంచి ఫామ్ లో ఉన్న నారా లోకేష్ జిల్లాల యాత్రలకు రెడీ అయ్యారు. ఇందుకోసం ముహూర్తం సైతం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా రెడీ అయినట్లు తెలుస్తోంది. ఏ జిల్లాలో ఎన్ని రోజులు పర్యటించబోతున్నారు, ఎవరితో భేటీ కాబోతున్నారు అనే అంశాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. యువగళం పాదయాత్రతో నారా లోకేష్ అన్ని వర్గాల ప్రజలకు దగ్గరయ్యారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు తాను పాదయాత్రలో కళ్లారా చూసిన సమస్యల పరిష్కారానికి సైతం హామీలు ఇచ్చారు లోకేష్. అయితే ఈ జిల్లాల యాత్ర అందుకు భిన్నంగా ఉంటుందని పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఈ జిల్లాల యాత్ర ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ పై ఉంటుందని తెలుస్తోంది. బూత్ లెవెల్, మండల స్థాయి అనుబంధ సంస్థల కమిటీలతో సంస్థాగత వ్యవహారాలపై నారా లోకేష్ సమీక్షలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపొందేందుకు దోహదపడే అంశాలు, వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టాలి, ఓటర్లను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యేందుకు అనుసరించాల్సిన విధానాలపై నారా లోకేష్ దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తిరుగులేని నేత. రాయలసీమ టీడీపీలో ఆయన మాటంటే శాసనంలా ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే టీడీపీ అధినేతకు షాడోలా ఉన్నాడు ఆ నాయకుడు. ఆ తర్వాత ఓడిపోవడం, ఆ నేత కూడా పార్టీ మారడం చకచక జరిగిపోయాయి. ఇప్పుడు ఆ నేత తన అన్న కోసం పాత పరిచయాలను ఉపయోగిస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఎవరా నేత తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. సీఎం రమేష్ నాయుడు 2 తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని నాయకుడు. టీడీపీ అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాజ్యసభ సభ్యునిగా రాయలసీమలో చక్రం తిప్పిన ఈ నేత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాక బీజేపీ కండువా కప్పుకున్నారు. వేరే పార్టీలో ఉన్నారన్న మాటే తప్ప టీడీపీ అధినేత చంద్రబాబుకు అంతర్గతంగా ఆయన సన్నిహితుడనే మాట వినపడుతోంది. అధికార వైసీపీ నేతలు కూడా తరచూ ఇవే విమర్శలు చేస్తూ ఉంటారు. తనకున్న పాత పరిచయాలు ఉపయోగించి ఇప్పుడు తన అన్న సీఎం సురేష్ నాయుడుకు ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారన్న మాట వినిపిస్తోంది. తెర వెనుక ఆయన చేస్తున్న రాజకీయం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ టికెట్ తన అన్నకు ఇప్పించుకోవాలన్న టార్గెట్ పెట్టుకున్నారట సీఎం రమేష్. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబుతో మాట్లాడి హామీ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో అన్న సీఎం సురేష్ నాయుడుకు టీడీపీ టికెట్ ఇప్పించుకుని తనకు ఉన్న పలుకుబడి, పరిచయాలతో ఆయన్ను గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇప్పటికే సీఎం రమేష్ తన సన్నిహితులు, అనుచరులకు ఈ మేరకు సమాచారం అందించారట. అన్న సీఎం సురేష్ నాయుడును ప్రొద్దుటూరులో యాక్టివ్ పాలిటిక్స్ లో ఉంచినట్లు తెలుస్తోంది.
అందులో భాగంగానే తన సొంత డబ్బులతో అన్నా క్యాంటీన్ ప్రారంభించి టీడీపీ రాష్ట్ర నాయకులను ఆహ్వానించారు సీఎం రమేష్ సోదరుడు సీఎం సురేష్. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో సీఎం సురేష్ నాయుడు తెరపైకి రావడంతో ఇప్పటికే ప్రొద్దుటూరు టికెట్ పై ఆశలు పెట్టుకున్న నాయకులలో గుబులు మొదలైనట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ రేసులో 7 ఉన్నట్లు ఆ పార్టీ నేతలే బాహాటంగా చెబుతున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నేనంటే నేనంటూ తెలుగుదేశం ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఓ పక్క వీరు ఇరువురు పోటీ పడుతుంటే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రవీణ్ రెడ్డికి టికెట్ అంటూ లోకేష్ చెప్పకనే చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రవీణ్ రెడ్డిని గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు. దీంతో ప్రొద్దుటూరు టికెట్ అభ్యర్థి నేనంటే నేనంటూ తెలుగుదేశం ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి ఓ పక్క వీరు ఇరువురు పోటీ పడుతుంటే మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి కూడా టికెట్ రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన బహిరంగ సభలో ప్రవీణ్ రెడ్డికి టికెట్ అంటూ లోకేష్ చెప్పకనే చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రవీణ్ రెడ్డిని గెలిపించాలని లోకేష్ పిలుపునిచ్చారు. దీంతో ప్రొద్దుటూరు టికెట్ కేడర్కు ఇచ్చారనే టాక్ తెలుగు తమ్ముళ్లలో ఉంది. ప్రొద్దుటూరు రాజకీయాల్లో ఎంతమంది పేర్లు తెరపైకి రావడంతో ఏ రాజకీయ నాయకుడి వెంట ఉండాలో తెలియక, ఎవరికి మద్దతు పలకాలో తెలియక సతమతమవుతున్నారట తెలుగు తమ్ముళ్లు. అయితే నియోజకవర్గ టికెట్ తనకేనని కార్యకర్తలు అనుచరులకు చెప్పిన సీఎం సురేష్ సైలెంట్ గా పార్టీ కేడర్ను కలుపుకుంటూ పోతున్నారట. ఈ మధ్య స్పీడ్ పెంచిన సీఎం సురేష్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అన్న కాన్ఫిడెంట్ చూస్తుంటే తమ్ముడికి పార్టీ నుంచి గట్టి హామీ వచ్చినట్లే తెలుస్తోందంటున్నారు. ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ పై చాలా మంది ఆశలు పెట్టుకున్న సీఎం సురేష్ నాయుడుకి కానీ, మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డికి కానీ ఇవ్వొచ్చిన టాక్ టీడీపీలో ప్రధానంగా వినిపిస్తోంది. అయితే సీఎం రమేష్ కు చంద్రబాబుతో ఉన్న సన్నిహిత్యంతో తన అన్న సురేష్ నాయుడుకి ప్రొద్దుటూరు టికెట్ ఇచ్చేలా మంత్రాంగం నడపగలరా? ఒకవేళ టికెట్ ఇచ్చినా పార్టీలో నెలకొని ఉన్న గ్రూపు రాజకీయాలను ఎదుర్కొని ఎన్నికలకు వెళ్లగలరా అన్నది వేచి చూడాల్సిందే. మొత్తం మీద ప్రొద్దుటూరు టీడీపీ టికెట్ వ్యవహారం పార్టీలో పెద్ద చర్చకు దారితీస్తోంది. హామీలైతే ఇచ్చేశారు, అమలు ఎలా చేయాలని ఆలోచిస్తున్నట్టుగా ఉంది తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితి. 6 గ్యారంటీలు అన్ని సందేహాలే అన్నట్టుగా తయారైంది. ఈ పథకాల అమలుపై సీఎం నుంచి మంత్రుల దాకా చేస్తున్న ప్రకటనలు అంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోంది. దాంతో ప్రజలు గందరగోళ పరిస్థితి నెలకొంది. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తీసుకోకుండా మహాలక్ష్మి అమలు ఎలా? పురుషుల పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉంటే సబ్సిడీ వస్తుందా రాదా? రేషన్ కార్డులు లేని వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి? పాత పెన్షన్దారులు మళ్లీ అప్లై చేసుకోవాలా వద్దా? రైతు బంధు లబ్ధిదారులు రైతు భరోసాకు మళ్లీ దరఖాస్తు చేయాల్సిందేనా? రైతు భరోసాకు కటాఫ్ ఉందా? 100 ఎకరాల వాళ్ళు అప్లై చేసుకోవాలా? ఇలా ఇంకా ఎన్నో సందేహాలు ఇప్పుడు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి. 6 గ్యారంటీలంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇచ్చిన హామీలను ఎలా అమలు చేయాలన్న దానిపై గందరగోళం నెలకొంది. ఎన్నికల సమయంలో ఏ విధంగా హామీలను అమలు చేస్తారో చెప్పలేదు. దాని విధి విధానాలు ఏంటో ఓ రోడ్ మ్యాప్ కూడా రూపొందించుకోలేదని తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామంటూ నేతలు హామీల వర్షం గుప్పించారు. గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ వరకు జనాల నుంచి 6 గ్యారంటీల దరఖాస్తులు తీసుకోనుంది ప్రభుత్వం. అయితే పథకాల లబ్ధిదారుల విషయంలో పలు అనుమానాలు వస్తున్నాయి. దరఖాస్తులు ఎవరెవరు చేయాలి అన్న దానిపై అధికారుల నుంచి క్లారిటీ రావడం లేదు. గత ప్రభుత్వంలో పథకాలు పొందుతున్న వాళ్ళు మళ్లీ అప్లై చేసుకోవాలా లేక కొత్త వాళ్లే చేసుకోవాలా అన్న దానిపై జనాల్లో గందరగోళం నెలకొంది. రేషన్ కార్డు లేకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలన్న దానిపై క్లారిటీ లేదు. గ్యాస్ సబ్సిడీ అందరికీ వర్తిస్తుందా లేక మహిళలకేనా అన్న కన్ఫ్యూజన్ నెలకొంది. హైదరాబాద్ లో ఉన్న గ్రామీణులు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలన్న అంశంపైన అధికారుల నుంచి సమగ్ర సమాచారం లేదన్న టాక్ వస్తోంది. ఈ గ్యారంటీలపై మంత్రులు కూడా ఒక్కో విధంగా స్పందిస్తుండటంతో ప్రజల్లో మరింత గందరగోళం నెలకొంది. ఇటీవల కలెక్టర్ల సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6 గ్యారంటీలకు తెల్ల రేషన్ కార్డునే ప్రాథమికంగా అర్హతగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. మరి రేషన్ కార్డుల గురించి ఎదురు చూస్తున్న వారి గురించి మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కొత్త కార్డులు ఇస్తామని చెప్పారు. వాటిని ఇచ్చాకే 6 గ్యారంటీలు అమలు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం ప్రజల్లో నెలకొంది.
అర్హులైన ప్రతి వారికి వారు దేంట్లో ఎలిజిబుల్ అవుతారో ఎలిజిబుల్ అయ్యే వాటిని తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఆనాడు గత ప్రభుత్వంతో ఇసుకి వేసారి మాకు మార్పు కావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, ఇందిరమ్మ రాజ్యంలోనే ఈ మార్పు వస్తది అని నమ్మి మాకు ప్రజల పట్టం కట్టారో దానిని కార్యరూపం దాల్చే విధంగా వారి గుమ్మానికి అధికారుల్ని, వారి గుమ్మం వద్దకే అధికారుల్ని పంపించి వారు ఏది కోరుకుంటున్నారో వారి అర్హతను బట్టి, వారి సూటబిలిటీని బట్టి ఈ అప్లికేషన్లు సేకరించడం అనే కార్యక్రమం ప్రజా పాలన కార్యక్రమం ద్వారా చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు కంపల్సరీ అనే వార్తలపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. రేషన్ కార్డులు లేకున్నా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అభయహస్తం దరఖాస్తు చేసుకునే వారికి రేషన్ కార్డు లేకపోయినా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్లికేషన్ గడువు ముగిసినా కూడా స్థానిక గ్రామ పంచాయతీలో దరఖాస్తు చేసుకోవచ్చని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజలకు 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వం అందుబాటులో లేకపోవడం, పరిపాలన ప్రజల దగ్గరికి చేరకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులను ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఆ ఇబ్బందులు ఎంతగా పేరుకపోయినాయనంటే ప్రభుత్వాలు మోయలేనంత భారంగా మారినాయి. అందుకే ఈరోజు వారంలో 2 రోజులు ప్రజావాణి కార్యక్రమాలు తీసుకుంటే దాదాపుగా 24,000 పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి. ఇందులో ప్రధానంగా భూమికి సంబంధించిన సమస్యలు, ఇల్లు లేని వారి సమస్యలు, లేకపోతే ప్రభుత్వం వైపు నుంచి అందించాల్సిన రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి సమస్యలే ప్రధానంగా రావడం జరిగింది. వీటన్నిటిని కూడా విశ్లేషించి ఆయా శాఖలకు, ఆయా అధికారులకు పంపించి వాటి మీద చర్యలు తీసుకునే విధంగా ఈరోజు మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజాపాలన దరఖాస్తుల వివరాల ఆధారంగా కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అధికారులు పనిచేయాలని మంత్రి సూచించారు. రెవెన్యూ, పోలీసు అధికారులకు కూడా తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అధికారులు ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండాలని హితవు పలికారు. మరోవైపు సంక్షేమ పథకాలు అందాలంటే దరఖాస్తు చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారని, ఈ క్రమంలో 2-3 అంశాలపై ప్రజలకు అనుమానాలున్నాయన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ఇప్పటికే 44 లక్షల మందికి పెన్షన్లు అందుతున్నాయని, వారికి ఎటువంటి దరఖాస్తు అవసరం లేకుండా 2,000 పెన్షన్ను 4,000 రూపాయలకు పెంచే అవకాశం ఉన్నప్పటికీ పెంచకుండా మళ్లీ దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించారు. గ్రామాల్లో ప్రజలు లైన్లు కట్టే పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారని అడిగారు. మళ్లీ దరఖాస్తులు కోరడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇక ఉన్న రేషన్ కార్డులకే పథకాలు ఇస్తామనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొత్త కార్డులు జారీ చేసిన తర్వాత పథకాలను వర్తింపజేస్తే అందరికీ పెద్ద ఎత్తున లాభం జరుగుతుందని అన్నారు. కాబట్టి రేషన్ కార్డులకు దరఖాస్తులను త్వరగా స్వీకరించి కార్డులు జారీ చేసి పథకాలు ఇస్తే బాగుంటుందని చెప్పారు. అయోధ్య రామాలయం అద్భుత కట్టడంలో ఎన్నో వింతలున్నాయి. ఇటుకల నుంచి విగ్రహం వరకు అన్ని విశేషాలే. ఇందులో తెలంగాణకు చోటు దక్కింది. నిర్మాణంలో ఒక్కో రాష్ట్రం నుంచి ఒక్కో అవకాశం కల్పించారు. ఇంతకీ తెలంగాణకు దక్కిన అవకాశం ఏంటో లెట్స్ వాచ్. తెలంగాణకు మరో శాశ్వత కీర్తి లభించబోతుంది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహాద్భాగ్యం హైదరాబాద్ కు దక్కింది. న్యూ బోయిన్పల్లికి చెందిన అనురాధ టింబర్ డిపోలో రూపొందిస్తున్న ఈ తలుపుల తయారీ కోసం తమిళనాడుకు చెందిన కుమారస్వామి, రమేష్ తో పాటు మొత్తం 60 మంది పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు కష్టపడుతున్న ఈ టీం ఈ తలుపులకు వినియోగించే చెక్కను బలార్షా టేకును ఉపయోగిస్తున్నారు. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగ సుందరంగా శరవేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. తలుపులపై రామాయణంలోని కొన్ని ప్రధాన ఘట్టాలను చిత్రీకరిస్తున్నట్టు తెలిపారు. గతేడాది జూన్లో మొదలైన తలుపుల తయారీ పని ఇప్పుడు పూర్తి కావస్తోంది.
తమిళనాడుకు చెందిన 70 మంది అధికారుల బృందం గతంలో దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించి అక్కడి కలప కళాకృతులను పరిశీలించింది. అదే బృందం యాదగిరిగుట్ట ఆలయాన్ని 2 రోజుల పాటు నిశితంగా పరిశీలించింది. ఆలయంలోని కలప కళాకృతులు వారిని సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాయి. వాటి గురించి ఆరా తీస్తే అవి హైదరాబాద్ బోయిన్పల్లిలోని అనురాధ టింబర్ డిపోలో రూపుదిద్దుకున్నట్లు తేలింది. వెంటనే టింబర్ డిపోను సందర్శించి గత మే నెలలో ఆలయ ద్వారాలు, తలుపులకు సంబంధించిన బృహత్తర ప్రాజెక్టును అప్పగించారు. జనవరి 22న అయోధ్యలో రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ నగరం నుంచి ఆలయ ద్వారాలు వెళ్లనుండడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తలుపుల టెండర్ కోసం L&T, టాటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలు పోటీ పడ్డాయని, యాదాద్రి నరసింహుడే అయోధ్య రాముడికి తలుపులు రూపొందించే మార్గం చూపాడని అనురాధ టింబర్ డిపో నిర్వాహకులు ఆనందం వ్యక్తం చేశారు. తమ శిల్పకళ బాగుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభినందించినట్లుగా పేర్కొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ సి తెలుగు న్యూస్.